హాయ్ మావా, వెల్కమ్ బ్యాక్ అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకైతే వచ్చేస్తాం మావా. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. బాహుబలి 2 ఈ సినిమా 3 రోజులకి 500 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ చేసింది. ఆ రికార్డ్ని పుష్ప 2 ద రూల్ సినిమా జస్ట్ 2 రోజులకి బ్రేక్ చేసేసింది మావా. ఆ నెక్స్ట్ డే డిసెంబర్ 7న మూవీ టీం తన ట్విట్టర్ ఖాతాలో అఫీషియల్గా 500 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ చేసిందని ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసింది మావా. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్ అండ్ మొత్తానికి రికార్డ్ క్రియేట్ చేసింది పుష్ప 2 ద రూల్ సినిమా. మరి ఈ సినిమా ఓవరాల్గా ప్రీ రిలీజ్ బిజినెస్ 1065 కోట్లు చేసింది. అందులో మొదటిగా మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సినిమా 220 కోట్లు బిజినెస్ చేసింది మావా. అండ్ అదేవిధంగా నార్త్ ఇండియాలో అంటే హిందీలో 200 కోట్లు, తమిళనాడులో 50 కోట్లు, కేరళలో 20 కోట్లు, కర్ణాటకలో 30 కోట్లు, ఓవర్సీస్లో 120 కోట్లు. సో మొత్తం థియేట్రికల్ రైట్స్ 640 కోట్లు చేసిందనమాట. మరి ఈ సినిమా డిజిటల్ రైట్స్ చూసుకుంటే 275 కోట్లు నెట్ఫ్లిక్స్ తీసుకుందామా అంటే ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ 275 కోట్లు పెట్టి కొనుక్కుంది. ఇక ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ 65 కోట్లు, మరి సట్రెస్ పార్ట్నర్ అంటే టీవీ హక్కులు 85 కోట్లు పెట్టి కొనుక్కుంది. సో ఓవరాల్గా ఈ సినిమా టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 1065 కోట్లు. ఈ రేంజ్లో ఏ సినిమా చేయలేదు, అది మ్యాటర్. మరి ఈరోజు డిసెంబర్ 8న పుష్ప 2 ద రూల్ 3 days వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్స్ ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నా. సో ఆ వీడియో కోసం వచ్చండి. అండ్ అదేవిధంగా పుష్ప 2 ద రూల్ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందని ఒక స్పెషల్ వీడియో చేశాను ఎస్టర్డే. ఒకసారి మన ఛానల్ వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే, సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి మావా, అండ్ వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మావా. బాయ్.